వెల్కమ్ టు 6 టీవీ. ఇటీవల శాస్త్రవేత్తలు భయపడుతున్న విషయాలు మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలా సరస్సులో తవ్వి తీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాల జాంబీ వైరస్లుగా వర్గీకరించారు. నిద్రారణ స్థితిలో ఉన్నప్పటికీ ఇవి మానవాళికి సంక్రమించే ప్రమాదం ఉందా అనే కోణంలో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్ మార్సెలీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైకేల్ క్లావెరీ చెప్పారు. ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20% భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని ఆక్సిజన్ రహిత ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే 50,000 సంవత్సరాలైనా అది పాడవదని, దాన్ని అలాగే తినేయవచ్చని క్లావెరీ అన్నారు. 48,500 సంవత్సరాల పాటు ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు బయటపడుతున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి ఈ భయంకర వైరస్లు బయటకొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సంక్రమణ శక్తులుండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటకొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడే చెప్పలేమని 2024లో సైబీరియాలో తాము ఇదే తరహా వైరస్లను పరీక్షించగా వాటికి ఏకకరణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలినట్లు నెదర్లాండ్లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్మెన్స్ పేర్కొన్నారు. 2015లోనూ ఇదే తరహాలో పరీక్షలు చేయగా ల్యాబ్ లో అభివృద్ధి చేసిన జీవులకు ఈ వైరస్లు సోకినట్టు వివరించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవ సంచారం పెరగనంత కాలం వీటితో ప్రమాదం ఉండదని, శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న పురాతన పోలియో వ్యాధికారక వైరస్లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చన్నారు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే ఇవి అన్ని కలిసి కొత్త రకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయని వేరియన్ కూప్మెన్స్ విశ్లేషించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.